హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ లేదా 12th పాస్ అనే సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే ఈ గవర్నమెంట్ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మీకు స్టార్టింగే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది ఇంటర్ వాళ్ళకి. సో ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క క్లర్క్ లెవెల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ మనకి 31st మే వరకు అయితే టైం ఉంది. సో కాబట్టి ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. కాబట్టి వీలైనంత తొందరగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో లాస్ట్ డేట్ వరకు అయితే చూడొద్దు. ఈ జాబ్స్కి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే SC ST క్యాండిడేట్స్, PWD వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. చాలా మంచి అవకాశం, ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ లేదా 12th అంటే సో మీరు డిప్లొమా చేసినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్. ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దాంతోపాటు మనకి ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే సో మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి ఆ సంస్థ వాళ్ళే ఇస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, డియర్నెస్ అలవెన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయో సో అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 ఉండాలి ఏజ్, మ్యాక్సిమం ఏమో 27 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే +3 years యాడ్ చేసుకోండి, అంటే ఓబీసీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి, అంటే 32 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 లేదా 12th ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సాలరీ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి లెవెల్ 4th ప్రకారం. సో మీకు లెవెల్ 2 కాదు, లెవెల్ 4th ప్రకారం సాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే అప్రాక్సిమేట్లీ 50,200 రూపీస్ ఈ యొక్క మంత్లీ సాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ అర్హతతో లేదా డిప్లొమా అర్హతతో ఇంత భారీ స్థాయిలో జీతాన్ని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ సో చాలా రేర్గా రిలీజ్ అవుతుంటాయి. అంటే నార్మల్గా మనకి 36,000 వరకు లెవెల్ 2 ప్రకారం సాలరీస్ ఉంటాయి, కానీ ఈ జాబ్స్కి మాత్రం మీకు లెవెల్ 4th ప్రకారం సాలరీ అనేది పే చేస్తున్నారు. కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పొజిషన్ అనమాట. ఇది మనకి క్లర్క్ స్థాయి కంటే ఇంకా కొంచెం పై స్థాయి జాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఎస్సీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ అయినా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. మీకు సెలక్షన్ వచ్చేసి సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి కూడా సేమ్ మనకి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మంచి పట్టు ఉంటుందో సో వాళ్ళు ఈజీగా ఎక్కువ గవర్నమెంట్ జాబ్ అయితే సాధించవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. టోటల్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్లో అయితే ఉంటుంది, 10 మినిట్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 50 మినిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 1 డిక్టేషన్ వచ్చేసి 10 మినిట్స్ అనమాట. టోటల్ టైం వచ్చేసి 50 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీ యొక్క ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని ఆ మార్క్స్ని బేస్ చేసుకుని సెలక్షన్ చేస్తారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా మనకి CSIR IITRకి సంబంధించి మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి లక్నోలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు మన సొంత రాష్ట్రాల్లో కూడా. సో ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్ అక్కడే ఉంటుంది, కానీ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోవద్దు. సో చాలామంది ఏంటంటే వేరే స్టేట్ కదా మనకి ఫస్ట్ పోస్టింగ్ అనేది అనుకుంటారు, కానీ మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ స్లీబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. సో మనకి ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి థర్డ్ ఏదైతే లింక్ ఉందో ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. 31 మే వరకు మాత్రమే టైం ఉంది. సో ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది మనము సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి సో మనము ఈ యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే సిగ్నేచర్ డాక్యుమెంట్, ఫోటోగ్రాఫ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్కి సంబంధించి శాంపుల్ PDF అంటే మనకి ఇక్కడ ఒక ఫైల్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ విధంగా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనకి కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చారు, అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి స్టేట్ ఆంధ్ర వల్ల అయితే ఆంధ్ర, తెలంగాణ వల్ల అయితే ఇలా తెలంగాణ, మీరు అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి సింపుల్గా ఉంది అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంటర్తో ఇంత మంచి సాలరీస్ని ఆఫర్ చేసే జాబ్స్ మళ్ళీ రావు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఫీల్ అయినటువంటి వాళ్ళు మాత్రం ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఎటువంటి లాస్ అయితే లేదు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.